వెల్కమ్ టు టీ10. నేను మీ సుందర్. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు సిపిఐఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే రాఘవులు. రాఘవులు గారు, 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి త్వరలో రాబోతున్నాయి. మీ పార్టీ ముఖ్యంగా అధికారంలో ఉన్న కేరళ వరుసగా ఎప్పుడు లేని పద్ధతిలో 2 సార్లు గెలిచింది. మరి 3వ హ్యాట్రిక్ కొట్టబోతుందా? ఏంటి పరిస్థితి? ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అటు ప్రతిపక్షాలకి ఇటు బీజేపీ పక్షానికి కూడా ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు. ప్రతిపక్షాల్లో సిపిఎంకి మరి ముఖ్యమైన ఎన్నికలు. ఒకటి రాజకీయంగా ముఖ్యమైనది, ఎందుకంటే ఈ దేశంలో అన్ని పక్షాల కన్నా ముందుండి బీజేపీ పీడ వదిలించుకోవడం అవసరం అని చెప్పి భావించే పార్టీ సిపిఎం. అందుకని ఈ 5 ఎన్నికల్లో బీజేపీని రాజకీయంగా ఓడించగలిగితే మన ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, ప్రజల యొక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు మెరుగవుతాయి. ఆ రీత్యా మొత్తం దేశవ్యాప్తంగా ఈ అన్ని రాష్ట్రాల్లో మా పార్టీ యొక్క శక్తితోటి నిమిత్తం లేకుండా, ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో మనం బలహీనంగా ఉన్నాం, కొన్ని రాష్ట్రాల్లో కొంత మా శక్తి ఉంది, కేరళలో మేమే పెద్ద శక్తిగా ఉన్నాం. కాబట్టి మా శక్తిని బట్టి ఈ అన్ని రాష్ట్రాల్లో మా పాత్ర నిర్వహించాలనుకున్నాం. రెండవది ఏంటంటే, ఈరోజు దేశంలో మతోన్మాద శక్తులను కానీ అలాగే సరళీకరణ విధానాలని కానీ ఎదిరించి నికరంగా పోరాడే శక్తుల్లో సిపిఎం మొదటి పీఠన ఉంటుంది. అందుట్లో అటువంటి సిపిఎం వామపక్షాల అధికారం ఉన్న కేరళ ఈ పోరాటంలో ఒక ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా ప్రతిఘటన చేస్తుంది. ప్రతిపక్ష పార్టీలు చాలా రాష్ట్రాల్లో ఉండొచ్చు. కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాల్లో ఉంది, అలాగే మమతా పార్టీ కొన్ని రాష్ట్రాల్లో ఉంది, ఆప్ పార్టీ పంజాబ్లో ఉంది. ఎవరు ఎక్కడున్నా కానీ వారు కొన్ని మినహాయింపులు, కొన్ని ఊగిసలాట్లు అవి ప్రదర్శిస్తూ ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో రాష్ట్రాల హక్కుల కోసం కానీ, రాష్ట్రాల మత సామరస్యం నిలబెట్టడం కోసం కానీ, అలాగే బీజేపీ వివిధ రాష్ట్రాల్లో మతోన్మాదాన్ని సృష్టించి, మత వైషమ్యాలు సృష్టించి అక్కడ ప్రజల్ని అనైక్యం చేయాలని చెప్పేసి ప్రయత్నాలు కానీ, వీటన్నిటిని ఎదిరించడంలో, గట్టిగా నిలబడటంలో లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్, ఎల్డిఎఫ్ గవర్నమెంట్ ముందుంది. అందుకనే అదనంగా బీజేపీకి కేరళ మీద కోపం. అందుకని వివక్ష అన్ని రాష్ట్రాల మీద చూపుతుంది. కానీ ప్రత్యేకంగా అదనంగా కేరళ రాష్ట్రం మీద ఆర్థికంగా, సామాజికంగా, విధానాల పరంగా ఒత్తిడి చేయడమే కాకుండా కేంద్ర ఏజెన్సీలని ఉపయోగించడం, కేంద్ర ఏజెన్సీలని వ్యక్తుల మీద ఉపయోగించడం అని ప్రతిపక్షాల మీద జరుగుతుంది. వ్యక్తుల మీదే కదా, ఒక ప్రభుత్వం మీదనే వినియోగించి ఆ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టి ఆర్థికంగా వనరులు రాకుండా చేసి ఆ రకంగా ప్రత్యేకంగా ఎల్డిఎఫ్ మీద ఇబ్బంది పడుతుంది. వీటన్నిటి రీత్యా ఈరోజు బీజేపీ వ్యతిరేక, మతోన్మాద వ్యతిరేక పోరాటాన్ని రాబోయే కాలంలో పటిష్టం చేసుకోవాలన్నా కేరళ వామపక్షం ఎల్డిఎఫ్ గవర్నమెంట్ మళ్ళీ రావాలి. అలాగే దేశవ్యాప్తంగా బీజేపీ బలపరచడానికి, ప్రజలకు ఒక ఆత్మవిశ్వాసం కలిగించడానికి ఈ 5 రాష్ట్రాల్లో గతం కన్నా ప్రతిపక్షాలు మంచి ఫలితాలు గెలవగలిగితే మంచిది. ఒకవేళ శక్తి తక్కువే గెలవకపోయినా మంచి ఫలితాలు సాధించుకోవడం అని చెప్పేసి చాలా అవసరం. అందుకని సిపిఎం ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఈ ఎన్నికలకి ఇస్తుంది. ఆ రకంగా ప్రజలను సమీకరించేదానికి, ప్రజలను చైతన్యపరిచేదానికి వేరైన కార్యక్రమాలు కూడా చేపడుతుంది. ఒక రాజకీయ అజెండాని ముందుకు తీసుకొచ్చేదానికి, ఆ రాజకీయ అజెండా చుట్టూ చర్చ జరిగేదానికి కొంత ప్రయత్నం సిపిఎం చేస్తుంది. కేరళ వరకు మీరు తీసుకుంటే, కేరళలో అమోఘమైన 10 సంవత్సరాల్లో అమోఘమైన కృషి ప్రభుత్వం చేసింది. అభివృద్ధిలో, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కానీ, విద్యా వ్యవస్థని బలపరచడంలో కానీ, ఆరోగ్య వ్యవస్థని బలపరచడంలో కానీ. మీకు అందరికీ తెలుసు, కేరళలో పశ్చిమ కనువులు ఎక్కువ, అడవులు ఎక్కువ. కాబట్టి అక్కడ అడవుల్లో ఉండే జంతువులు, అలాగే అటవీ ప్రాంతంలో నివసించే ప్రజలకు కూడా కొన్ని సమస్యలు వస్తుంటాయి. దీన్ని యానిమల్ మ్యాన్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ అంటుంటాం. జంతువులు మనుషుల మధ్య వచ్చే వైరుధ్యాలు ఉంటాయి. జంతువులని కాపాడుకోవడం అవసరం, కానీ జంతువుల పేరుతోటి మానవులకి నష్టం చేయడం కూడా ఉంది. కొంతమంది జంతు రక్షణకు ఎక్కువ ప్రాధాన్యత, మానవుల సమస్యలు తక్కువ ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితుంది. అటువంటి వైరుధ్యాల్లోకి పోకుండా అక్కడ ఈ సంఘర్షణని
ప్రజలకు నష్టం లేకుండాను, అలాగే అభయారణ్యాలు రక్షించే పద్ధతిలో వ్యవహరించడానికి చాలా మంచి కృషి అక్కడ చేసింది. అన్నిటికన్నా గొప్ప కృషి ఏంటంటే బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, కాంగ్రెస్ కులాలని మతాలని రెచ్చగొట్టి రాజకీయంగా ఉపయోగపెట్టుకునే ప్రయత్నాలు ఎన్ని చేసినా, కేరళలో ఇప్పటి వరకు మతాల మధ్య వైషమ్యాలు రావడానికి అవకాశం లేని పద్ధతులు అక్కడ పరిపాలన జరిగింది. వీటన్నిటి మూలంగా, అలాగే విపత్తులు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, కొండ చర్యలు విరిగిపడినప్పుడు, అలాగే కోవిడ్ వచ్చినప్పుడు వీటన్నిటిలో గొప్ప సేవా కార్యక్రమాలు చేసింది. వీటన్నిటి మూలంగా ప్రజల్లో వామపక్ష ప్రభుత్వం పట్ల చాలా గొప్ప అభిమానం ఉంది. అలాగే అవినీతికి ఆస్కారం లేకుండా అత్యంత సమర్థవంతంగా పరిపాలన చేసే ప్రభుత్వంగా కూడా వామపక్షాలకి ఉంది. కాబట్టి ఆ రీత్యా చూస్తే ఈ మూడో సారిలో కూడా గెలుస్తాం అని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. సర్వేలు అవి చూసినా కానీ కొంత రకమైన అభిప్రాయం కలుగుతుంది. అయితే మేమే ధీమాగా ఉన్నామని చెప్పేసి లేదు. ఎందుకంటే ఈ అభివృద్ధి రూపంలోనే విజయానికి సంపూర్ణత వస్తుందని చెప్పేసి చెప్పలేము. ఎందుకంటే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఈ అభివృద్ధితో నిమిత్తం లేని ఉద్వేగ భావాలని వాటి రెచ్చగొట్టి ఆ రకంగా గెలవాలని ప్రయత్నం చేస్తుంది. ఆ భావాల ప్రభావం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. విపరీతంగా కుల భావాలను ప్రోత్సహిస్తున్నారు వీళ్ళు, అలాగే మత భావాలని ప్రోత్సహిస్తున్నారు, అలాగే శబరిమల సమస్య, లేకపోతే దేవాలయంలో బంగారం సమస్య, ఇటువంటి వాటిని అన్నింటినీ తీసుకొచ్చి మత ఛాందసల్ని ప్రోత్సహించి ఆ రకంగా చేస్తున్నారు. దీంట్లో ఇద్దరూ కలిసి కూడబలుపుకొని చేసేవి కూడా ఉన్నాయి. వీటి ప్రభావాల ద్వారా ఒంటరిపాటు చేయాలని చెప్పేసి సిపిఎంని ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నాలు గతంలోనూ జరిగినాయి, ఈసారి జరుగుతున్నాయి. ఈసారి మొత్తం డబ్బుని వాటన్నిటిని కాంగ్రెస్ తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, ఇక్కడ నుంచి కూడా డబ్బు పోగు చేసి ఆడ పంపిస్తున్నారు. కొన్ని ఛానల్స్ ఇక్కడ నుంచి అక్కడ పెట్టి కూడా ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి వస్తుంది. బీజేపీ సంగతి సరే మొత్తం ఈ మధ్యనే ఎన్నికలు రేపు నోటిఫికేషన్ ఇస్తారని మోడీ గారు వెళ్ళి పెద్ద పెద్ద శంకుస్థాపనలు అయినా చేసి ప్రభావితం చేయాలని చెప్పేసి చూస్తున్నారు. అలాగే వామపక్ష ప్రభుత్వం ఒక స్పీడ్ రైల్ని వేయాలని ప్రతిపాదన పెడితే ఆ ప్రతిపాదన కేంద్రం ఆమోదించకుండా ఇప్పుడు కేంద్రం ఇంకో ప్రతిపాదన తీసుకొచ్చి ఇప్పుడు వాగ్దానం చేసి మేము వేస్తున్నామని చెప్పేసి ఇట్లాంటి అనేక కుట్రలు ఇవన్నీ చేస్తున్నారు. వీటి ప్రభావం గతంలో కొన్ని సందర్భాల్లో ప్రజల మీద పడింది. ఈసారి ఈ అభివృద్ధి ఇవన్నీ చూసిన తర్వాత ఆ ప్రభావాలు తక్కువ ఉంటాయని చెప్పి అనుకుంటున్నాం. తక్కువ ఉండే అవకాశం కూడా ఉంది. అయితే ఒక ప్రమాదం ఉంది. వ్యూహాత్మకంగా కాంగ్రెస్ వారు కొన్ని చోట్ల బీజేపీకి, కొన్ని చోట్ల బీజేపీ వారు కాంగ్రెస్కి వేసి, ఇంతకుముందు ఆ అలవాటు ఉంది వారిద్దరికి, చేసి వామపక్షాలని ఎల్డీఎఫ్ని ఓడించాలని చెప్పేసి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలకి ప్రజలు వాతావరణమే బాగుంటే ప్రజలంతా ఆసక్తి చూపకపోవచ్చు. లేకపోతే కొన్ని సెలెక్టెడ్ ప్రాంతాలను ఎంచుకొని అట్లాంటి మార్పులు కూడా చేసే అవకాశం ఉంది. అందుకని మేము అనుకుంటుంది ఈరోజు ప్రజలు వామపక్ష ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. వీటిని కూడా ఎదుర్కొంటేనే అక్కడ విజయం సుస్థిరం అవుద్ది, లేకపోతే నష్టం కూడా జరుగుద్ది. కాబట్టి వీటన్నిటిని ఎదుర్కొని స్థిరపడటానికి మేము అక్కడ ప్రయత్నాలు చేస్తున్నాం. బెంగాల్లో పరిస్థితి ఇంకో. కేరళకు ఒక ప్రశ్న ఉందండి. కేరళ మా తెలుగు ప్రేక్షకుల కోసం మీరు క్లారిటీ ఇవ్వాల్సినది. కేరళ చిన్న రాష్ట్రం, అది బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. కొన్ని లక్షల కోట్ల బడ్జెట్ బీజేపీ దగ్గర ఉంది. కాంగ్రెస్ కూడా డబ్బు కదా ఉండదు. కేరళ లాంటి చిన్న రాష్ట్రము, చిన్న బడ్జెట్ ఉన్న రాష్ట్రము అతి పేదరికాన్ని మొత్తం నిర్మూలించమని చెప్పేసి ప్రకటించారు. భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం. ఎట్లా సాధ్యమైంది మీ ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి అక్కడ? అంటే మొదటి విషయం ఏంటంటే కేరళ చరిత్ర ఇప్పుడు కాదు. కేరళ జాతీయోద్యమం కాలంలో, కమ్యూనిస్ట్ ఉద్యమం ఉన్న కాలంలోనే చదువు, ఆరోగ్యం వీటన్నిటి మీద పెద్ద కృషి చేసినాయి. అలాగే మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం కేరళలోనే ఏర్పడింది. అలాగే డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ కూడా అక్కడే జరిగింది. బడ్జెట్లో 40% డబ్బు పంచాయతీలకి బదలాయింపు కూడా అక్కడే జరిగింది. అలాగే ఈ ప్రజా సంఘాలు, వామపక్షాలు, ఇతర అభ్యుదయ ప్రజా సంఘాలని కలిసి లోకల్ ప్లానింగ్, అంటే గ్రామాల్లో అభివృద్ధికి సంబంధించిన ప్లానింగ్ వాళ్లే చేసి అక్కడ అమలు జరిపి ఇట్లాంటి అనేక మార్పులు, ఉద్యమాలు వీటన్నిటి మూలంగా దేశంలో కూడా ఎక్కడా లేని, ప్రపంచంలో కూడా అన్ని
దేశాల్లో తోటి సమానంగా అక్కడ మానవాభివృద్ధి జరిగింది, అలాగే ఆర్థికాభివృద్ధి కొన్ని రంగాల్లో జరిగింది. అయితే ఇతర రాష్ట్రాలకు ఉన్న వనరులు అక్కడ లేవు. పెద్ద మైదానాలు లేవు, పెద్ద పంటలు లేవు, అన్ని అడవులు, కొండలు, ఇవన్నీ ఆ ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ రకంగా జరిగింది. దాని పర్యవసానమే ఎన్ని కాంగ్రెస్, బీజేపీ వీళ్ళందరూ ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని వనరులు రాకుండా ఎంత చేసినా కానీ కొంత అక్కడ నిలదొక్కుకోవడానికి ఒక ముఖ్యమైన కారణం. ఈ 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడకుండా సొంత వనరులను సమీకరించి, అలాగే విదేశాల్లో ఉన్న కేరళ ఎంటర్ప్రెన్యూర్స్ని వాళ్ళని చేసుకొని, కేరళ పెర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ నుంచి వనరులు సేకరించి, మసాలా బాండ్స్ అంటే బాండ్లు సేకరించి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం బయట నుంచి బాండ్స్ రూపంలో అప్పులు తీసుకురావడాన్ని నిషేధించింది. ఆ మసాలా బాండ్స్ రూపకల్పన చేసిన థామస్ ఐజాక్ ఆర్థిక శాఖ మంత్రి మీద కేసు పెట్టింది. ఆ రకంగా ఇబ్బందులు చేసింది. ఇన్ని చేసినా కానీ ఈ అభివృద్ధి కావడంలో ఈ అంశాలన్నీ ఉన్నాయి. ఆఖరికి ఎల్డిఎఫ్ ఓడిపోయి కాంగ్రెస్ వచ్చిన ఈ మార్పుల్ని మళ్ళీ తొలగించడానికి దానికి కూడా సాధ్యం కాని, అది కూడా ఇంత కాకపోయినా అవినీతితోటైనా కొన్ని పద్ధతులను కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది. కొనసాగించకపోతే ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎన్నికల్లో ఇక్కడ కోట్లు ఖర్చు పెడుతున్న 10-20 అసెంబ్లీ సెగ్మెంట్కి ఇప్పటికీ కేరళలో ఆ రకంగా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఈవెన్ కాంగ్రెస్ కూడా సాహసం చేసే పరిస్థితి లేదు. కానీ గత ఎన్నికల నుంచి ఇప్పుడు కాంగ్రెస్ ఒకటే కాదు, బీజేపీ మొత్తం డబ్బులు దించి ఇప్పుడు కొంత అలవాటు చేసేదానికి ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ వనరులన్నీ అందరికీ సమానంగా పంచాలనే నేపథ్యంలో అది ఇంతకు నుంచి కొనసాగుతూ ఉంది. అక్కడ వేతనం అవన్నీ చూసినా కానీ పేదరికం ఉంది, కానీ అతి నికృష్టమైన పేదరికం తక్కువ స్థాయిలో ఉంది. అయితే అటువంటిది కూడా ఉండకూడదు అని చెప్పేసి పంచాయతీల ద్వారా వాటిని, ఆ కుటుంబాలని ఐడెంటిఫై చేసి గుర్తించి, ప్రతి కుటుంబం పేరు వాళ్ళతో సహా గుర్తించి వారికి ఏది సాధ్యం అవుద్ది, ఏ పద్ధతిలో వారు దారిద్ర్య స్థితి నుంచి ఉతకమించగలరో ఐడెంటిఫై చేసి దానికి పంచాయతీకి ఏజెన్సీ ఇచ్చి వాళ్ళకి ఆ రకమైన ఏర్పాటు చేశారు. అందుకనే ఈ నిష్ఠదారిద్ర్యం అనేది లేకుండా చేశాము. నిష్ఠదారిద్ర్యం లేకుండా చేసామంటే అంతరాలు కేరళలో కాస్త పేదరికం, కాస్త ధనవంతులు మధ్య అంతరాలు లేవని కాదు, కానీ నికృష్టమైన జీవితం అటువంటి వాళ్ళు, అటువంటి కుటుంబాలు లేకుండా వాళ్ళు కూడా గౌరవప్రదంగా జీవించగలిగే పరిస్థితిని తీసుకొచ్చారు. అన్నిటికన్నా మించి ఏంటంటే ఆ కుటుంబాన్ని గమనించి, ఆ కుటుంబ స్థితి, చదువు, వీటన్నిటి గమనించి వాళ్ళు ఆర్థికంగా బలపడేదానికి ఎటువంటి ఉపాధి కానీ ఎటువంటి కార్యక్రమం వాళ్ళకి ఇస్తే బాగుంటుందని రూపకల్పన చేయడం అనేది అత్యంత కీలకం. ఆ రూపకల్పన పంచాయతీకి ఇచ్చారు. ఆ రూపకల్పన అయిన తర్వాత దాన్ని అమలు జరపడానికి అవసరం ఆర్థిక సహాయం ప్రభుత్వం ఇచ్చింది. అందువల్లనే చాలా వేగంగా ఆ కార్యక్రమం పూర్తి చేయగలిగింది. అంటే ప్రభుత్వ సహాయం, స్థానిక సంస్థ యొక్క జోక్యం, ఆ రకంగా ఇది ఆ స్థానిక సంస్థ కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ వాళ్ళ ఆధీనంలోనూ అక్కడ కూడా జరిగింది. రాజకీయంతో నిమిత్తం లేకుండా ఆ రకంగా జరిగింది. ఇంకా మీకు ముఖ్యమైన మరో రాష్ట్రం బెంగాల్లో పరిస్థితి ఎట్లా ఉండబోతుందంటే, అంటే మమతా ప్లేస్లో ఈసారి బీజేపీ వస్తుందా అని కొన్ని సర్వేలు కొంతమంది మాట్లాడుతున్న నేపథ్యంలో ఎట్లా ఉండబోతుంది అక్కడ పరిస్థితి? మొదటిది ఏంటంటే బెంగాల్లో బీజేపీ రాకూడదు అనేది మా లక్ష్యం. దానికోసం మా క్యాంపెయిన్ అంతా జరుగుద్ది. మమతా మీద మాకేమీ ప్రేమ లేదు. ప్రేమ ఏంటంటే వ్యక్తిగతమైన సమస్య కాదు. మమతా కూడా అత్యంత నిరంకుశంగా ఉంటుంది, ఉద్యమాలు అణిచివేస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా సిపిఎంని ఉంటే అక్కడ బీజేపీ ఉండాలి, లేకపోతే తృణమూలు ఉండాలి. మధ్యలో ఈ వామపక్షాలు ఉండకూడదని చెప్పేసి మొదటి నుంచి ఉంది. అసలు ఆవిడ తృణమూల్ కాంగ్రెస్ పుట్టడానికి కారణమే అది. కాంగ్రెస్ వామపక్షాన్ని దెబ్బతీయలేకపోతుంది కాబట్టి, దానికి చేతకావడం లేదు కాబట్టి, ఆ కాంగ్రెస్ బెంగాల్ కాంగ్రెస్ పనికిరాదు, వామపక్షాన్ని ఓడించాలంటే నేను సొంత పార్టీ పెడతానని చెప్పి నినాదంతో వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా అది కొనసాగుతూ ఉంది. అందుకని దానిలో భాగంగా ఇప్పుడు పార్టీ మీద దాడులు
ఆఫీసులు స్వాధీనం చేసుకోవడం, హత్యలు చేయడం ఇవన్నీ ఏమీ ఆగలేదు. కాబట్టి మమతాతోటి కలిసి బీజేపీని ఓడించేదానికి ఉండే అవకాశం తక్కువ. అందుకని మేము స్వతంత్రంగా పోటీ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. స్వతంత్రంగానే వామపక్షాలు, ఇంతకుముందు వామపక్షాలతో బయట ఉన్న వామపక్షాలను కూడా కలుపుకొని, అలాగే సెక్యులర్ ఫ్రంట్ ఉంది ISF అని, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్, వాళ్ళని కూడా కలుపుకొని, ఇంకా అటువంటి మిత్రులను కలుపుకొని కొన్ని స్థానాల్లో, బలమైన స్థానాల్లో బీజేపీని బీజేపీ ఈ పోటీని ఆసరాగా చేసుకుని గెలిచేదానికి అవకాశం ఇవ్వకుండా అటువంటి స్థానాల్లో కేంద్రీకరించి అక్కడ పోటీ చేసి, ఎందుకంటే శాసనసభలో బీజేపీ ఉంది, బెంగాల్ ప్రజలకి ఏం ఉపయోగపడలేదు. వామపక్ష ప్రాతినిధ్యం కూడా శాసనసభలోకి పోవడం అవసరం, ప్రశ్నించడానికి, ప్రజల తరఫున మాట్లాడటానికి. దాని మీద కేంద్రీకరించి చేస్తున్నాం క్యాంపెయిన్. బీజేపీ బెంగాల్ చారిత్రకంగా చూసిన అత్యంత లౌకిక ప్రజలు, అటువంటి ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వకూడదని చెప్పేసి ప్రధానమైన క్యాంపెయిన్ చేస్తున్నాం. అయితే బీజేపీ ఈ 5 రాష్ట్రాల్లో ఎక్కడ గెలిచినా గెలవకపోయినా అస్సాము, బెంగాల్ గెలవాలని, అస్సాము నిలబెట్టుకోవాలి, బెంగాల్ గెలవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. అన్ని రకాల మతోన్మాద చర్యలని ఇక్కడ ప్రవేశపెడుతుంది, బెదిరించేదానికి చేస్తుంది. మొత్తం ఓటర్ లిస్టులన్నింటినీ SIR పేరుతో తారుమారు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకునే తృణమూల్ కూడా ఆ రకమైన ప్రయత్నం చేసింది. వాటన్నిటిని ఎదిరించి నిజమైన ఓటర్లకు నష్టం లేకుండా చేయాలని CPM ప్రయత్నం చేసింది. కాబట్టి అక్కడ లక్ష్యం బీజేపీని ఓడించడం. రెండవది, వామపక్షాల యొక్క ప్రాతినిధ్యాన్ని ఇప్పుడు పెంచుకోవడం కాదు, ప్రవేశం కూడా లేదు. ఆ రకంగా ప్రవేశించి కొంతమేరకు పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం అనే లక్ష్యాలతో చేస్తున్నాం. కొంతమేరకు ఈ మధ్యకాలంలో జరిగిన కృషి మూలంగా అది సాధించగలమని చెప్పేసి అనుకుంటున్నాం. సౌత్లో అతి ముఖ్యమైన రాష్ట్రం తమిళనాడుకు సంబంధించి BJP గవర్నమెంట్ ఎట్లా ఉండబోతుంది అంటే మీ పాత్ర ఎట్లా ఉండబోతుంది, అక్కడ పాలిటిక్స్ ఎట్లా? వాస్తవంగా DMK ఆధ్వర్యంలో అక్కడ కూటమి ఉంది. దాంట్లో కాంగ్రెస్, వామపక్షాలు, ఇంకితర చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. ఈరోజు వామపక్ష పార్టీల తర్వాత నికరంగా ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా నిలబడి ఉంది DMK. అలాగే ఒక రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాల మీద ప్రతిఘటించడంలో కేరళ వామపక్ష ప్రభుత్వానికి తోడుగాను లేకపోతే సమానంగాను ముందుకొచ్చి వ్యవహరిస్తుంది. అందుకని అక్కడ మళ్ళీ DMK ప్రభుత్వం అక్కడ అధికారంలోకి రావడం అనేది, ఆ కూటమి రావడం అనేది చాలా అవసరం. ఖచ్చితంగా అది అవకాశం కనపడుతుంది. కొంత DMK ప్రభుత్వ పాలన మీద కొన్ని వాగ్దానాలు ఇంకా అమలు జరపలేదని చెప్పేసి కొంత అసంతృప్తి ప్రజల్లో ఉన్నది. అది పార్టీ గమనించింది కూడా. అది DMK ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది. కొన్ని సందర్భాల్లో CPMఏ DMK ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి కొన్ని సమస్యల మీద నిలబడాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఏమైనా మొత్తం మీద ఈరోజు దేశ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన పాత్ర నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి ఆ కూటమి గెలవడం అవసరం అని చెప్పేసి CPM భావించింది. అయితే దాన్ని ప్రతిఘటించాలని, దాన్ని ఎట్టయినా దెబ్బతీయాలి. దక్షిణాదిలో అది చాలా పెద్ద ఆటంకంగా ఉంది. ద్రవిడ సిద్ధాంతం, పెరియార్ సిద్ధాంతం అది బలంగా ఉన్న రాష్ట్రం కాబట్టి అక్కడ హిందూ మతోన్మాదానికి అవకాశం తక్కువగా ఉంది. కాబట్టి దాన్ని ఓడించడం బీజేపీకి, తన అధికారానికి రాకపోయినా పర్లేదు, అక్కడ తనకు దగ్గరగా ఉండేవాళ్ళు గెలవడం అవసరం అని చెప్పేసి అది ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే పరిస్థితులు ఇప్పుడు అంత సానుకూలంగా లేవు. AIDMK మొక్కలు కావడం ఉంది. ఈ మధ్యలో సినిమా యాక్టర్ విజయ్ ఇంకో పార్టీ పెట్టుకొని ముందుకి వచ్చారు. అతన్ని కూడా సమీకరించుకొని పోతే DMKను ఓడించగలమని చెప్పేసి పత్రలో ఆలోచిస్తారు. ఇప్పుడు బీజేపీ యొక్క లక్ష్యం ఏంటంటే DMKకి పూర్తి మెజారిటీ రాకుండా ఈ ముక్కల వాళ్ళకి స్థానాలు వస్తే ఎన్నికలకి ముందు వాళ్ళందరినీ కలపలేకపోయినా ఎన్నికల తర్వాత రకరకాల ప్రలోభాలు వాటి పెట్టి వాళ్ళందరినీ కలిపి దీన్ని దెబ్బతీయాలని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారం బీజేపీ వ్యవహరిస్తూ ఉంది. దాన్ని వమ్ము చేసి ఈ కూటమికి సంపూర్ణమైన మెజారిటీ వచ్చేట్టు కృషి చేసే కార్యక్రమం అక్కడ జరగాల్సి ఉంది. దానికి CPM మేరకు కొంత ఆ రకంగా దోహదపడే పద్ధతిలో మేము వ్యవహరిస్తున్నాం. అయితే మీరు ఎప్పుడు వామపక్షాలు మిగతా వాళ్ళు ఎవ్వరు చెప్పని సందర్భాల్లో ఆర్థిక అంశాలు, మతోన్మాద అంశాలు మీరు
పదే పదే చెప్తా ఉన్నారు, దశాబ్దాలుగా చెప్తున్నారు. ఇప్పుడు భారతదేశంలో పరిస్థితి చాలా కళ్ళకు కట్టినట్టు ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ గ్యాస్ రేట్లు అంటామా, నిత్యావసర ధరలు పెరగడం, నిరుద్యోగిత కానీ అది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కూడా ఇప్పుడు క్లియర్గా జనం అంటే మీరు ప్రస్తావించారు గత ఇంటర్వ్యూలో. సాధారణ ప్రజలు మోడీని అభిమానించలు కూడా ఈ విషయాన్ని ఉన్నదన్నట్టు మాట్లాడే ప్రయత్నం కూడా జరుగుతుంది. అంటే అనుకూలమైన అంటే మీరు చెప్తున్న వాదనకు అనుకూలమైన వాతావరణం వచ్చిన నేపథ్యంలో ఇది బీజేపీకి ఏమైనా 5 రాష్ట్రాలు పుదుచ్చేరి కానీ మిగతా 4 రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో బీజేపీకి మీరు అనుకున్నట్టు ఏమైనా ఇబ్బంది, వ్యతిరేక గాలి వీయడానికి అవకాశం అంటే ఇప్పుడు ఈరోజు ఇరాన్ మీద యుద్ధం, ఈ సమస్యలు అనేవి దాదాపు ఎన్నికల ప్రక్రియ మొదట్లో వచ్చినాయి. దాని పర్యవసానం ఇంకా తీవ్రం అవుతాయి. కానీ బీజేపీ యొక్క రాజకీయ నేరేటివ్ని కొంత అడ్డుపడి కొంత బలహీనం చేసే పరిస్థితులు ఇవి. అయితే ప్రతిపక్షాలు ఈ అంశాలని ఎంత మేరకు ముందుకు తీసుకొస్తాయి, ఇతర ప్రతిపక్షాలు దాని చుట్టూ బీజేపీ యొక్క వాదనల్ని ఎంత మేరకు వెనక్కూడతాయని చెప్పేసి వేచి చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ వ్యవహారం ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ ఉపన్యాసాలు అవి చూస్తే వారికి ఇవి పెద్ద ముఖ్యమైన అంశాలుగా కనిపించడం లేదు. లేదా ఈ అంశాల మీద ఆధారపడి ప్రజలను సమీకరించడం అంత ప్రాధాన్యత అనిపించట్లేదు. వాళ్ళు చెప్పే అంశాలు నిన్న కాన్ శ్రీరామ్కి భరతరత్న ఇవ్వాలని చెప్పేసి ఆయన వాదన ముందుకు తీసుకొచ్చారు. ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం అయితే దాంట్లో తప్పలేదు. కానీ ఇప్పుడు ప్రధానమైన రాజకీయ ప్రచారం ఈరోజు మోడీ విదేశాంగ విధానం మీద, భారతదేశానికి నష్టం చేస్తున్న దాని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అది జరగటం లేదు. అయితే ఆ రకమైన నేరేటివ్ని, ఆ రకమైన రాజకీయ ఎజెండాని ముందుకు తీసుకురావాలని సిపిఎం ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా రేపు మార్చి 24వ తేదీన ఢిల్లీలో ఒక పెద్ద ర్యాలీ. ఈ 5 రాష్ట్రాల నుంచి ప్రజలను సమీకరించకుండా మిగతా ప్రాంతాల నుంచి ప్రజలను సమీకరించి ఈరోజు ప్రజలు ఏ రాజకీయ ఎజెండా గురించి ముందుకు ఆలోచించాలో అక్కడ ప్రజల ముందు ఉంచాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. అది ఎన్నికల్లో కూడా ఆ రకమైన రాజకీయ ఎజెండా చర్చ చేసేదానికి తోడ్పడుతుందని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అది పెద్ద అక్కడ ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోనూ యాత్రలు అవి కూడా జరుగుతున్న సన్నాహాలుగా అది ఆ ప్రయత్నం సిపిఎం చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రాఘవ్ గారు. ప్రజలారా విన్నారు కదా, కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం మరోసారి రావడానికి ఉన్న అవకాశాలని కానీ బీజేపీ, కాంగ్రెస్ అక్కడ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయనే అంశాలను చెప్పడంతో పాటు భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో ఇప్పుడున్న వాతావరణం మరింత జటిలమయ్యే అవకాశం కూడా ఉంది. ఆ నేపథ్యంలో బీజేపీ చేసే రాజకీయాలు, మతోన్మాద రాజకీయాలు ఎంతవరకు ప్రభావితం చూపిస్తాయి అనేక అంశాలని రాఘవుల్ గారు మీ ముందు ఉంచారు. మరి తప్పకుండా ఈ ఇంటర్వ్యూని చూసి కామెంట్ చేయండి, 10 మందికి పంపించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి TTN.